రుద్రాక్ష. ఏకముఖి రుద్రాక్ష పరమశివుడికి ప్రతీక. ద్విముఖి రుద్రాక్ష ఓం నమః అని జపించి ధరించవలను. దేవతా స్వరూపము. త్రిముఖి రుద్రాక్ష అగ్నిదేవుడి స్వరూపము. చతుర్ముఖి రుద్రాక్ష బ్రహ్మదేవుడి ప్రతీక. పంచముఖి రుద్రాక్ష మహామృత్యుజ్వాల అనగా కాలాగ్ని స్వరూపిణి. షణ్ముఖి రుద్రాక్ష కార్తికేయుని ప్రతీక. సప్తముఖి రుద్రాక్ష సప్తస్వరాలు. అష్టముఖి రుద్రాక్ష మహాగణపతి. నవముఖి రుద్రాక్ష కనకదుర్గ. దశముఖి రుద్రాక్ష శ్రీ మహావిష్ణువు స్వరూపము. ఏకాదశముఖి రుద్రాక్ష మహేంద్రుడి ప్రతిరూపము. ద్వాదశముఖి రుద్రాక్ష ఇంద్రునికి ప్రతీక. చతుర్దశముఖి రుద్రాక్ష చిరంజీవి హనుమకి ప్రతిరూపము. 22 ముఖాల రుద్రాక్షలు దొరుకుతాయని అంటారు. ఏ రుద్రాక్ష ధరించినా గంగాజలముతో శుద్ధి చేసి సంబంధిత మంత్ర జపము చేసి సోమవారం ప్రాతకాలంలో ధరించండి. అవసాన దశలో తులసి తీర్థం ఎందుకు పోస్తారు? తులసి మహోన్నతమైన పవిత్రతతో పాటు అనేక వందల అనారోగ్యాలను మటిమాయం చేస్తుంది. తులసికి దోషం లేదు. ఈ తులసిని అమావాస్య, అష్టమి, ద్వాదశి, మంగళ, శుక్రవారములందు కోయరాదు, తలపై ధరించరాదు. విష్ణుపాదాల చెంత ఉండాల్సిన ఈ తులసిలో ఎంతో శక్తి ఉంది. కాన అవసాన దశలో తులసి తీర్థం పోస్తారు. తద్వారా జీవి శరీరంలో వేడి రగిల్చి శరీరం చల్లబడకుండా చేసి మరింత కాలం బ్రతికే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకే తులసి తీర్థం పోస్తారు. పిల్లలు గెంతుతూ ఆడుతుంటే భూదేవికి కోపం వస్తుందని ఎందుకు అంటారు? పిల్లలు అలా నిరంతరం గెంతుతూ ఆడుతుంటే మగపిల్లలకి వెరిబీజము లాంటివి వస్తాయి. ఆడపిల్లలకి స్త్రీ సంబంధిత అనేక సమస్యలు ఉంటాయి. అవి వెనుక ముందు రాకుండా సరైన సమయంలోనే రావడానికి పెద్దలు పిల్లలని గెంతుతూ ఆడుకుంటే భూదేవికి కోపం వస్తుందని చెప్పి మాన్పిస్తారు. ఏ ఏ సమయాల్లో ఏ దేవుణ్ణి పూజించాలి? సూర్య భగవానుని 4:30 నుంచి 6లోగా పూజించాలి. ఈ సమయంలో పూజ శ్రీరామునికి, శ్రీ వెంకటేశ్వరునికి కూడా ప్రీతి. 6 నుంచి 7:30 వరకు మహాశివుణ్ణి, దుర్గను పూజించిన మంచి ఫలము కలుగును. మధ్యాహ్నము 12 గంటలప్పుడు శ్రీ ఆంజనేయ స్వామిని పూజించిన హనుమ కృపకు మరింత పాత్రులగుదురు. రాహునకు సాయంత్రం 3 గంటలకు పూజించిన మంచి ఫలితము కలుగుతుంది. సాయంత్రం 6 గంటల సమయాన అనగా సూర్యాస్తమయ సమయం శివ పూజకు దివ్యమైన వేళ. రాత్రి 6 నుంచి 9 వరకు లక్ష్మీదేవిని పూజించిన ఆమె కరుణా కటాక్షములు ఎక్కువగా ఉంటాయి. తెల్లవారుజామున 3 గంటలకు శ్రీ మహావిష్ణువును పూజిస్తే వైకుంఠవాసుడి దయ అపారంగా ప్రసరిస్తుంది. శివాలయాల్లో ఎందుకు ప్రదక్షిణం చెయ్యరాదు? మహేశ్వరుడు దేవాదిదేవుడు. అట్టి పరమేశ్వరునికి తలపై నుంచి గంగ జాలువారుతుంది. మహాశివుణ్ణి అభిషేకించిన జలం ఆయన పీఠంపై జారి ఏర్పరిచిన దారి నుంచి బయటకు ప్రవహిస్తుంది. ప్రదక్షిణం చేస్తే గంగను దాటినట్టే అవుతుంది. కాన శివాలయంలో ప్రదక్షిణ సరికాదని శాస్త్రాలు చెబుతున్నాయి. తిరుమల పాపనాశనమందు స్నానం చేస్తే తెలిసి చేసిన తెలియక చేసిన సమస్త పాపములు పశ్చాత్తాపముతో 3 రోజులు స్నానమాచరించిన సమస్త దోషాలు పాపాలు పోతాయని శ్రీ వెంకటేశ్వర మహత్యంలో ఉంది. చిత్తా నక్షత్రాన చైత్ర పౌర్ణమి ఉదయం ఆకాశగంగలో స్నానమాచరించిన నీటితో కడిగిన మురికిలా పాపాలు పోతాయి. తీర్థాన్ని 3 సార్లు తీసుకుంటారెందుకు? తొలి తీర్థము శరీర శుద్ధి శుచికి, రెండవ తీర్థం ధర్మ న్యాయ ప్రవర్తనకు, మూడవ తీర్థము పవిత్రమైన పరమేశ్వరుని పరమపదము కొరకు. తీర్థమంత్రము: అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాపశమనం, విష్ణు పాదోదకం శుభం. శంఖములో పోస్తేనే తీర్థమా? శంఖాల్లో దక్షిణావర్త శంఖము శ్రేష్టమైనది. శంఖము లక్ష్మీ స్వరూపము. శంఖము కాలుష్యంకు సంబంధించినది. దాని ద్వారా తీర్థమును పుచ్చుకుంటే అనేక వ్యాధులు మటుమాయం అవుతాయి. అలాగే భగవంతునికి తీర్థ పూజ చేయుటకు, అభిషేకించుటకు లక్ష్మికే అధికారం. కాన శంఖం ద్వారానే తీర్థము అభిషేకము చేస్తారు. అగ్నిహోత్రం అంటే ఎలా చేయాలి? సూర్యోదయ సూర్యాస్తమయాల సమయంలో రాగి పాత్రలో ఆవుపేడ పిడకలు, జిల్లేడు, మోదుగ, చండ్ర, దర్భ, గరిక లాంటి వృక్షాల కట్టెలను వేసి అగ్ని వెలిగించి మంత్రజపాన్ని చేయాలి. ఆవు నెయ్యి, గోధుమ రంగు గల అన్నమును హవిస్సుగా అగ్నిదేవునికి అర్పించాలి. మంత్రశబ్దములు, రాగి పాత్ర నుంచి వచ్చే హోమధూమముల వల్ల చుట్టూ వాతావరణము పవిత్రంగా మారిపోతుంది. పూజలో కొబ్బరికాయ కుళ్ళితే మంచిదా? పూజలో కొట్టిన కాయ కుళ్ళితే దోషమేమీ కాదు. తెలిసి చేసిన పని కాదు. దేవాలయాల్లో కొట్టే కాయ కుళ్ళితే వెంటనే నీళ్లతో
శుభ్రం చేసి మళ్ళీ మంత్రోచ్చాటన చేసి మళ్ళీ స్వామిని అలంకరిస్తారు. అనగా కుళ్ళినకాయ దోషమే కాని ఇచ్చిన వ్యక్తికి సంబంధించినది కాదు. ఇంట్లో పూజ చేసేటప్పుడు కుళ్ళితే తీసేసి కాళ్ళు చేతులు ముఖము పూజా మందిరాన్ని శుభ్రం చేసి మళ్ళీ పూజ చేయడం మంచిది. అలాగే వాహనాలకి కొట్టే కాయ కుళ్ళితే అంత దిష్టి పోయినట్టే. అయినా మళ్ళీ వాహనం కడిగి మళ్ళీ కాయ కొట్టాల్సిందే. మనసులో అనుమానం ఉంచుకునే కంటే మళ్ళీ చేయడం మంచిది.